పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వచ్ఛరథాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ఉద్దేశం గ్రామంలో ఇంటింటిలో ఉన్న చెత్తను వదిలించుకుని దాని ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులు పొందడం ద్వారా చెత్తరహిత గ్రామంగా మారడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో పంచాయతీ వారికి తడి చెత్త పొడి చెత్తను అందిస్తే దానికి తగ్గట్టుగా నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరుగుతుందని ఆమె సూచించారు. స్వచ్ఛ రథాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా 2 నెలల నుంచి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నెలలో ప్రతి 3వ శనివారం యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్క 3వ శనివారం కాకపోయినా ముందుగానే మన గంగవరం మండలంలో స్వచ్ఛ రథాన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసి పర్యావరణాన్ని కనుక దానికి చెత్త నుండి సంపదని ప్రతి మండలంలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గొప్ప విషయం ఏంటంటే మనం వేస్ట్ గా పడేసేటువంటి చెత్త, వాటర్ బాటిల్స్ కానీ, పొడి చెత్తని కానీ, తడి చెత్తని కానీ, లేకపోతే ఇనుమని కానీ, పాత పుస్తకాలని కానీ ఇవన్నీ కూడా కేజీ లెక్కన ఈ స్వచ్ఛ రథంలో ఉన్నటువంటి కేజీకి ఇంతనే. ఇప్పుడు సపోజ్ ఇనుము కేజీ 50 రూపాయలు, అట్లాగా పుస్తకాలు కేజీ ఒక 10 రూపాయలు, లేదంటే వాటర్ బాటిల్ కేజీ 20 రూపాయలు. ఇలాగా ఆ వచ్చినటువంటి డబ్బులతోటి ఆ స్వచ్ఛ రథంలోనే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, సబ్బులని, షాంపూలని, నిత్యావసర ఈ సామాన్లకి డబ్బు రూపంలో కాకుండా వస్తువు రూపంలో వాళ్ళు ఇస్తారు. మాత్రాలు కూడా ఈ మన చెత్త నుంచి మనం కొనుక్కోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏర్పాటు చేశారు. ఇలా కొన్నటువంటి చెత్తను కూడా ఒక ప్లేస్ లో డంప్ చేసి దాని నుంచి కాబట్టి ప్రజలకి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే మన చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. చెత్త వేయడం వల్ల ఈగలు, దోమలు వస్తాయి. దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు, రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని మనం నియంత్రించుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి చెత్తను ఈ చెత్త